హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరితోని మరొక డే రొటీన్ వ్లాగ్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో ఇదైతే ఫ్రైడే వ్లాగ్, అంటే ఈ రోజుదేనండి. సో ఇంక నుంచి రోజు కూడా ఇట్లా డే రొటీన్ వ్లాగ్ అనేది మీ అందరితోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో రోజు వస్తుందండి, మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే కామెంట్ చేయండి. సో ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. నేను వచ్చేసి దోశలు వేస్తున్నాను. టైం వచ్చేసి 9 అయిందనమాట. ఇంకా మా వారు వెళ్తారు కదా అని చెప్పేసి దోశలు వేస్తున్నాను. యాక్చువల్గా ఇదైతే ఇడ్లీ పిండి అనమాట. ఇడ్లీ పిండితో దోశలు వస్తాయా అంటే వస్తుంది, కానీ మందంగా వస్తుంది. నేనైతే ఇక్కడ పల్సగానే వేస్తున్నాను అనమాట. నేనేం చేశానంటే ఇక్కడ ఇడ్లీ పిండిలో రాయలసీమ అటువైపు ఆ సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇడ్లీ రవ్వ బదులు రేషన్ బియ్యం వేసి చేస్తారనమాట. సో నేను అలా ట్రై చేద్దాము వస్తుందా లేదా అని చెప్పేసి కొంచెంగా అయితే వేసాను అనమాట నిన్న పిండి. హాఫ్ గ్లాస్ మినప్పప్పు, హాఫ్ గ్లాస్ రేషన్ బియ్యము, అలానే 1 గ్లాస్ ఇడ్లీ రవ్వ అయితే వేసి పిండి కలిపాను అనమాట. సో నాకైతే ఇడ్లీలు బాగా వచ్చినాయి అండ్ అలాంటి దోశలు కూడా బాగా వచ్చినాయి అనమాట. సో అందులోకి అయితే పల్లీ చట్నీ ఈరోజు చేశాను అండ్ అలానే టమాటా చట్నీ నిన్న చేశానండి. సో రెండు కాంబినేషన్ బాగుంటుంది కదా, సో అందుకని ఇంకా అవి వేసి ఇచ్చేసాను మా వారికి కూడా. నేను కూడా మ్యాక్సిమం మా వారితోనే తింటానండి. సో ఒక్కదాన్ని తినాలంటే నాకు తినబుద్ధి కాదనమాట. అందుకని ఇంకా మా వారు ఉన్నప్పుడే మ్యాక్సిమం తినడానికి ట్రై చేస్తానన్నమాట. సో మ్యాక్సిమం నాకైతే మా వారు ఉన్నప్పుడే పని అంతా అయిపోతుందండి. ఎందుకనంటే అంతకుముందు కూడా నేను కాలేజ్లో వర్క్ చేసేదాన్ని కదండి. సో ఆ డిసిప్లిన్ అనేది పోకుండా ఉండాలి అంటే నేను మార్నింగే పని అంతా చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత వర్క్కి వెళ్తాం కదండి మనం. సో అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో అందుకే మ్యాక్సిమం నేను పని అంతా కూడా పొద్దున్నే ఉండేలాగా చేసుకుంటాను. అండ్ ఓన్లీ ఒక వంట మాత్రమే, లంచ్కి మాత్రమే మధ్యాహ్నం చేసుకుంటాను అనమాట. మా వారు వచ్చే ముందు చేస్తాను. సో ఇక్కడైతే టిఫిన్ అయిపోయి ఇంకా మా వాళ్ళు బయలుదేరుతున్నారనమాట. సో అప్పుడే ఇంకా బయట విజిల్ సౌండ్, అంటే చెత్త తీసుకెళ్లే వాళ్ళు వచ్చారనమాట. సో ఇక్కడ నేనైతే చెత్త తీసి బయట పెడుతున్నాను. సో ఇంకా మా వారు కూడా వెళ్తారు అనేటప్పటికి సో ఇంకా అక్కడే నుంచున్నాను అనమాట డోర్ దగ్గర. ఈలోపు పక్కన అంటే ఏదో మాట్లాడుతుంటే వెళ్ళి మాట్లాడుతున్నాను అనమాట పక్కన. సో ఈలోపు మా వారు రెడీ అయిపోయి ఇంకా బయటకు వచ్చారనమాట. సో ఆయన వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఇంకా అట్లా ఎదురైతే రావాలన్నమాట. సో అందరూ ప్రతి ఇంట్లో కూడా అంతే కదండి, మగవారు బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా ఎదురొస్తారు కదా. సో మేము కూడా అంతేనండి. సో ప్రతిసారి కూడా ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం అట్లా ఎదురు వచ్చినట్లు వస్తామన్నమాట. సో ఇంకా అప్పటికే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసే ఉన్నానండి. సో 2 డేస్ నుంచి వేయలేదనమాట. ఎందుకంటే మేమిద్దరమే కదండి ఉండేది. మొన్న ఆల్రెడీ మా వారి షర్ట్స్ అవి ఉంటే కనుక నేను హ్యాండ్ వాష్ చేసేసాను. షర్ట్స్ ఇంకా కొన్ని నైట్ వేర్ ఉంటే అవి హ్యాండ్ వాష్ చేసేసానండి. సో ఆ రోజు కొంచెమే ఉన్నాయని ఇంకా ఈ 2 డేస్ కూడా ఎక్కువ లేవులే అని చెప్పేసి నేనైతే ఇంకా వేయలేదు. ఇంక ఈరోజు అయితే వేసేసాను అనమాట. సో అవి కూడా అయిపోయి ఉన్నాయి. ఇంక అదే చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. అవి ఇంకా ఆరేస్తున్నాను. ఎండ కూడా వస్తుంది కదండి. సో మాకైతే ఇక్కడ 9:30 వరకు ఎండ రావట్లేదు, చల్లగా ఉంటుంది అనమాట. సో ఇంకా ఆ తర్వాత 9:30 కొంచెం దాటిన తర్వాత ఎండ చూసారా అండి, బాగా మిటమిటలాడే ఎండ అయితే వస్తుందన్నమాట. ఇంకా తర్వాత కూడా క్లైమేట్ చేంజెస్ అవుతున్నాయండి. ఉన్నట్టుండి చల్లబడిపోయిద్ది, ఉన్నట్టుండి ఎండ వచ్చేసిద్ది. కొన్ని రోజుల నుంచి నేనైతే గమనిస్తున్నాను అన్నమాట అట్లా. అయితే మళ్ళీ బయట చూస్తున్నాను అనమాట చెత్త తీసుకెళ్ళారా లేదా అని. ఎందుకంటే ఇక్కడ కుక్కలు తిరుగుతున్నాయండి. అవి కనుక పడేస్తే మళ్ళీ అదంతా చాకిరి కదా. సో అందుకని చూస్తున్నాను అనమాట తీసుకెళ్ళారా లేదా అని. సో ఇక్కడైతే మా వారి బట్టలు తెల్లవి కదండి. సో అందుకని నేను ఎండలో ఆరేస్తున్నాను. ఎండలో ఆరేస్తే చక్కగా బాగుంటాయి కదండి, మెరుస్తూ ఉంటాయి అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. ఇంక ఇక్కడైతే చెత్త బుట్టలు లోపల పెట్టేశాను. ఆల్రెడీ తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో అందుకని ఇంక లోపల పెట్టేసి నేనైతే ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఇంక లోపలికి వెళ్ళిపోయి కాసేపు ఇంకా అట్లా రిలాక్స్ అవుతానండి. ఎందుకనంటే అప్పుడు దాకా కొంచెం వర్క్ చేసి ఉంటాం కాబట్టి కొంచెం అంత హెడేక్గా ఉంది 2 డేస్ నుంచి. ఎందుకనో అర్థం కావట్లేదండి, ఎక్కువ ఆలోచించడం వల్ల ఏమో మరి. నాకైతే బాగా బీపీ కూడా ఉందండి. సో హై బీపీ ఉంది. సో నాకైతే మళ్ళీ ఓవర్ థింకింగ్ కూడా చేస్తూ ఉంటానండి. సో ఎక్కడలేని ఆలోచనలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఏమీ ఉండదు, కానీ ఎందుకనో అట్లా ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో అదైతే మనం మానుకోలేం కదండి. సో ఆలోచనలు అయితే కంట్రోల్ చేయలేము. త్రూ వర్క్ ఉంటే కనుక, హెక్టిక్ వర్క్ ఉంటే మనం ఆ పనిలో పడిపోయి మర్చిపోతామేమో. కానీ ప్రజెంట్ అయితే నేను ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఎక్కడలేని ఆలోచనలన్నీ ఇంకా మైండ్లోకి అట్లా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట.
సో ఇంకా ఇక్కడ బట్టలు ఆరేసి నేను ఇంకా లోపలికి వెళ్ళి కాసేపు అట్లా కూర్చున్నానండి. తర్వాత ఇంకా మధ్యాహ్నం 12 అయిపోయింది అనమాట. 12 అయింది. మొన్న ఎప్పుడో మా వారు పావు కిలో దొండకాయలు తెచ్చారండి. సో వాటికి నేను నిన్న మొన్న టమాటా పచ్చడి చేశానండి. సో వాటిలో 2, 3 వేశాను. సో మిగిలినవి అయితే 2, 3 పాడైపోయినాయి. ఇంకా కొన్నే ఉన్నాయి, 150 గ్రాములు 200 గ్రాములు ఉన్నాయన్నమాట. సో అవి ఒక పూటకి ఫ్రై అయితే సరిపోతుంది. సో 2 పూటలకి రావాలంటే ఇంకా 2 టమాటాలు వేసి చేశానన్నమాట. కూర అయితే బాగుందండి. సో ఇక్కడ నేనైతే ఆయిల్ తక్కువ వేసి చేస్తాను కాబట్టి ఏం చేశానంటే అక్కడ కట్టర్ ఉంది చూసారా అండి. సో ఆ కట్టర్లో అయితే వేసి ఉల్లిపాయ, టమాటా, దొండకాయలు అన్నీ కూడా చాప్ చేసుకున్నాను అనమాట. చాలా సన్నగా చాప్ చేసుకుంటే ఏంటంటే మనకి త్వరగా మగ్గిపోతాయి, ఎక్కువ ఆయిల్ అనేది మనకి పట్టదనమాట. సో అందుకని నేను చాప్ చేసేసి కర్రీ అయితే వండేసానండి. సో ఇక్కడైతే నేను టీవీలో ఏదో పెట్టుకొని చూస్తున్నాను అనమాట వీడియో. పల్లెటూరు అమ్మాయి ఛానల్లో ఏదో పెట్టానండి. సో వాళ్ళు ఏదో చెప్తున్నారనమాట. సో ఏదో కాంట్రవర్సీ నడుస్తుంది కదండి మొన్నటిదాకా. సో వాళ్ళది. సో అదే చూస్తూ ఇంకా కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఈలోపు అయితే మా అమ్మగారు ఒక 2, 3 వీడియోలు పెట్టారనమాట. మా అమ్మాయి గొడవ చేస్తుందని చెప్పేసి. సో గొడవ అయితే అల్లరి అయితే మామూలుగా చేయదండి. మా అమ్మగారు అయితే 2, 3 టైమ్స్ డే మొత్తంలో నాకైతే కంప్లైంట్ చేస్తారనమాట. మీ అమ్మాయి అట్ట చేస్తుంది, ఇట్ట చేస్తుందని. కంప్లైంట్ కాదులేండి, ముద్దుగా ఇంకా వీడియోస్ అయితే తీసి మాకు పెడుతూ ఉంటారనమాట. ఏం చేస్తుంది డే మొత్తంలో అని చెప్పేసి. సో అట్లా నడుస్తుంది. సో అక్కడైతే నేను ఇంకా కూరగాయలు కోస్తూ ఉన్నాను. దొండకాయలు మనం కట్ చేస్తే చేతికి బంకలాగా అవుతూ ఉంటుంది కదండి. సో నాకైతే చిరాకు వస్తుందన్నమాట ఆ బంకలాగా దొండకాయలు కోసిన రోజు మాత్రం. సో ఈవెన్ బెండకాయలైనా కొంచెం నయం అనిపిస్తుంది, కానీ దొండకాయలు కోసిన తర్వాత రోజు మొత్తం కూడా కొంచెం బంకగా ఉంటుందన్నమాట చేతులు మొత్తం కూడా. ఈవెన్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే మా అమ్మగారు ఒక వీడియో పెట్టారనమాట. సో దేవుడి పటాల దగ్గరికి వెళ్ళి గంట మోగిస్తుందనమాట. సో కొన్ని భలే చేస్తూ ఉంటారు కదండి పిల్లలు ఇప్పుడు ఈ నడక వచ్చే టైంలో అయితే. సో ఇప్పుడే కొంచెం అవి పట్టుకొని ఇవి పట్టుకొని నడవడానికి ట్రై చేస్తుంది, నుంచోవడానికి. సో ఇక్కడ వచ్చేసి టమాటా దొండకాయ కూర అయితే చేసేసాను అనమాట. సో కర్రీ అయితే పర్లేదు, బాగానే వచ్చింది. ఎందుకనంటే దొండకాయ కొంచెం బ్లాండ్గా ఉంటుంది కదండి, టేస్ట్ చప్పగా అదొక రకంగా ఉంటుంది. కానీ బెండకాయ టమాటా ఎవరైనా ట్రై చేసి ఉంటే చెప్పండి, ఎందుకంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇట్లా ఉండదన్నమాట దొండకాయ టమాటా లాగా. సో బెండకాయ టమాటా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి చేసినప్పుడు ఒకసారి షేర్ చేసుకుంటానండి బెండకాయ టమాటా. సో ఇక్కడ దొండకాయ టమాటా ఏముందండి, జస్ట్ తాలింపు నూనె వేసేసి, తాలింపు అయితే నేను వేయను, అన్నిటికీ వేయనండి తాలింపులు. ఎందుకనంటే నాకు నచ్చదనమాట. కొన్ని వెజ్జీస్కి ఏంటంటే ఒక రకంగా తాలింపు వేసుకుంటే బాగుంటుంది. తాలింపుల్లో కూడా 2, 3 రకాలుగా వేస్తారు కదండి. సో ఎండుమిర్చి ఒక్కటే వేసుకుంటారు కొంతమంది అయితే ఆవాలు ఒక్కటే వేసుకుంటారు. లేదంటే కొంతమంది చిన్నుల్లిపాయలు వేసి, ఇంగువ వేసి అట్లా వేసుకుంటూ ఉంటారు కదా. సో నేనైతే వాటిలో కొన్ని ఏ వెజ్జీస్కి ఏదైతే సెలెక్ట్ అవుతుందో ఆ పర్టికులర్ టేస్ట్కి నేను అవి వేసుకుంటాను అనమాట. అన్నిటికీ ఒకే రకంగా తాలింపులు అయితే నేను వేసుకోను. ముందు వీడియోస్లో నేనైతే మా రెసిపీస్ అనేవి షేర్ చేసుకుంటాను. సో ఈ రోజుకైతే నేను ఇంకా అట్లా టీవీ పెట్టుకొని ఏదైనా వీడియోస్ అలా చూస్తూ ఇంకా వంట లేదంటే ఇంకా ఇంట్లో పని అంతా కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట. కొంతమంది ఏంటంటే ఫోన్స్ మాట్లాడుకుంటూ అలా చేస్తూ ఉంటారు, కానీ నాకైతే కాల్ మాట్లాడుతూ చేయాలంటే అసలు చేత అవ్వదండి. పెద్ద చిరాకు వచ్చేస్తుంది, తలనొప్పిలాగా అనిపిస్తుంది అనమాట. సో ఏదైనా సాంగ్స్ కానీ లేదంటే చాగంటి గారి ప్రవచనాలు ఉంటాయి కదండి, లక్ష్మీ కళ్యాణము లేదంటే షణ్ముఖోత్పత్తి, ఇలాంటివన్నీ కూడా వింటూ ఉంటాను అనమాట. నాకు బాగా ఇష్టము షణ్ముఖోత్పత్తి కానీ, శ్రీనివాస కళ్యాణం కానీ, పార్వతీదేవి కళ్యాణం కానీ. నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం అండి. ఆయనవి ఎన్నిసార్లు విన్నాను నేనైతే. ఎవరైనా వినకపోతే కనుక షణ్ముఖోత్పత్తి, లక్ష్మీ కళ్యాణము అవి వినండి. లక్ష్మీ కళ్యాణంలో అయితే అసలు ఒక తండ్రికి కూతురి పట్ల ఎంత ప్రేమ ఉంటుందో ఆయన కళ్ళకి కట్టినట్లు చెప్తారనమాట. ఎందుకనంటే లక్ష్మీదేవి పుట్టిన నిమిషాల్లోనే విష్ణుమూర్తికి పెళ్లి చేస్తారు కదండి, వివాహం చేస్తారనమాట. సో ఆ వ్యవధిలోనే
సముద్రదేవునికి లక్ష్మీదేవి అంటే ఎంత కూతురి పట్ల ఎంత ప్రేమ ఉందనేది ఆయన చాలా బాగా వివరిస్తారండి. సో ఇలాంటివన్నీ కూడా నేను వింటూ నా పని అయితే నేను చేసుకుంటాను అనమాట. ఎక్కువగా ఇవే పెట్టుకొని వింటూ ఉంటాను. పాటలంటే మహాలక్ష్మి అష్టకము, లేదంటే వినాయకుడి పాటలు ఉంటాయి కదండి. సో అలాంటివి వింటూ నా పని అయితే నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. మోస్ట్లీ ఇవే ఉంటాయి. లేదంటే ఇంకా ఎవరైనా వ్లాగర్స్ ఉంటారు కదండి. సో కొంతమంది బాగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళవైతే వింటూ ఉంటానన్నమాట. సో పక్కన కూర చేస్తూనే టీ పెట్టుకున్నానండి. బాగా తలనొప్పిగా ఉంటుంది 2 డేస్ నుంచి, అందుకే టీ తాగుతున్నానండి మధ్యాహ్నం పూట. ఎందుకనో అర్థం కాదు. సో కొంచెం అట్లా టీ తాగితే రిలాక్స్గా అనిపిస్తుంది. అంత పెద్ద మగ్గులాగా ఉండిద్ది కానీ చాలా తక్కువ ఉంటాయి అందులో. సో వంట చేసి అట్లా కూర్చునేటప్పటికి ఇంకా మా వారు 2ంటికి అయితే వచ్చేసారు. సో ఇంకా మేమిద్దరం అయితే పెట్టుకొని తింటున్నాం. మోస్ట్లీ ఇంట్లో ఉంటే ఆయనతో కలిసి తినడానికే ప్రిఫర్ చేస్తాను అనమాట నేను. సో దానిలోకి ఏయో సగ్గుబియ్యంతో వేయించినవి ఏయో తెచ్చారనమాట. నాకైతే నచ్చలేదు, వేశారు కానీ తినడానికైతే తిన్నా. సో ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. అండ్ అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఉంటానండి, బాయ్.